భవానీ శంకర్ న్యూయార్క్ నగరంలో అర్ధరాత్రి పూట తను ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పోలీసులు అతను వెంబడించి మరీ అరెస్ట్ చేశారండి. అయితే ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే అరెస్ట్ చేస్తారా అంటే లేదు. ఎందుకు అరెస్ట్ చేశారనేసి కారణాలు నేను తెలుసుకున్న తర్వాత నాకేమనిపించింది అంటే ఇండియా నుంచి చాలామంది మన వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు, ఇక్కడ చట్టాల గురించి కనీస అవగాహన ఎందుకు పెంచుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వు నేర్చుకోకపోతే అది నీకు ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు భవానీ శంకర్ కూడా కరెక్ట్గా అదే ప్రాబ్లం ఎదురైంది. ఇప్పుడు ఏంటి ఆయన చేసిన తప్పేందంటే, ఇతను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అతని కారు వెనకాల కారు ప్లేట్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది కదండి, అది పోలీసులకు కనిపించలే. పోలీసులు మామూలుగా రోడ్ల మీద అక్కడిక్కడ దాక్కొని ఉంటారు. ఎవడైనా స్పీడ్గా వెళ్తే వెంటనే వచ్చి ఫాలో అయ్యి అరెస్ట్ చేస్తారన్నట్టు. అయితే ఇతను వెళ్తున్నప్పుడు అతని కారు వెనకాల ప్లేట్ నెంబర్ కనిపించట్లేదు. జనరల్గా అయితే అన్ని కార్లకి కారు వెళ్తూ ఉంటే రాత్రిపూట ఆ వెనకాల ప్లేట్ నెంబర్ అనేది బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది, ఈజీ కనిపిస్తుంది. దానికి లైట్స్ ఉంటాయి. ఇతని కారుకి బ్యాక్ సైడ్లో ఆ ప్లేట్ నెంబర్ పైన లైట్స్ లేవు. అంటే ఇప్పుడు లైట్స్ లేవనుకుంటే మరి వీడేమన్నా దొంగతనం చేస్తున్నాడా, లేకపోతే అక్రమ రవాణా చేస్తున్నాడా, లేకపోతే ఏమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటా ఏంటి అనేది పోలీసులకు అనుమానం వస్తుంది కదా. సో అందుకనే అతను వెంబడించేసి కారుని ఆపేసేసేసి అతని వెహికల్ రిజిస్ట్రేషను, ఇన్సూరెన్సు ప్లస్ అన్నీ చూసిన తర్వాత నీ కారు వెనకాల లైట్స్ పనిచేయట్లేదంటే, సారీ నేను చూసుకోలేదంటే కొన్నిసార్లు పోలీసులు ఎక్స్క్యూజ్ చేస్తారు, కానీ అన్నిసార్లు కాదు. అయితే అతనికి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు కారు వెనకాల నీకు లైట్స్ లేవు అనేసి, ఫెయిల్ అయినాయి. అంటే కార్ అన్నప్పుడు ఫ్రంట్ లైట్స్, రియర్ లైట్స్, సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సిగ్నల్, రైట్ హ్యాండ్ సిగ్నల్, ఇవన్నీ లైట్స్ కూడా అన్ని పర్ఫెక్ట్గా పనిచేయాలి. అప్పుడు పనిచేస్తేనే నీకు డ్రైవింగ్ ది టెస్ట్ అనేది పాస్ అవుతుంది. ఇది కారు ఇన్స్పెక్షన్ అనేది, స్టేట్ ఇన్స్పెక్షన్. సో అతను ఆ జవాబులు వాళ్ళకి ఇస్తున్నటువంటి సమయంలో వాళ్ళు పోలీసులు ఏం చేశారు, చూశారు ఇన్సైడ్ కార్. చూస్తే ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన ఒక 2 ఏళ్ల పాప ఉంది. అక్కడ పోలీసులకు వెంటనే సీరియస్ అయిపోయారు. అసలు నువ్వు 2 ఏళ్ల పాపను ఫ్రంట్ సీట్లో కారు సీటు లేకుండా కూర్చోబెట్టావు. అసలు ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టడమే తప్పు చిన్నపిల్లల్ని. అలాంటిది నువ్వు కారు సీటు కూడా లేదు అనేసి చాలా సీరియస్ అయిపోయి. ఇది చాలా సీరియస్ విషయం అండి. 10 నుంచి 12, 13 సంవత్సరాలకు వచ్చేటువంటి పిల్లలను లోపలిని వీళ్ళని ఎప్పుడు కూడా కారు ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకోకూడదు, వెనక సీట్లో కూర్చోబెట్టాలి. వెనక సీట్లో, రియర్ సీట్లో వాళ్ళు పిల్లల యొక్క ఫేస్ అనేది అపోజిట్ టు ద డ్రైవర్, ఆ రకంగా కూర్చోబెట్టాలి. అది కూడా కారు సీట్లో కూర్చోబెట్టాలి. ఇక 5 నుంచి 9, 10 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు మాత్రం బూస్టర్ సీట్ అని ఒకటి ఉంటుంది, ఆ బూస్టర్ సీట్లో కూర్చోబెట్టాలి. అది కూడా వెనక సీట్లోనే, ఫ్రంట్ సీట్లో కూర్చోకూడదు. 13 సంవత్సరాలు దాటిన తర్వాత కూర్చోవచ్చు. అయితే కొన్ని స్టేట్లో కొన్ని రూల్స్ ఉన్నాయనుకోండి. సో ఇతను చేసిన తప్పు ఏంటంటే 2 ఏళ్ళ చిన్నారి. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయండి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పుడు ఆ ప్రెజర్కి పిల్లలు తట్టుకోలేరు. సో అది కుదరని పని. అసలు పెద్దవాళ్ళకే ప్రాబ్లం వస్తుంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా సరే పెద్దవాళ్ళు కొంచెం కొన్ని సందర్భాల్లో దాన్ని తట్టుకోలేకపోతారు. అలాంటిది చిన్నపిల్లల్ని కూర్చోబెడితే ఎలా అనేసి వీళ్ళు ఒక చట్టం ఉంది, ఓకే, అందుకని చిన్నపిల్లని ఇక్కడ కూర్చోబెట్టదు. సో అతను చేసినటువంటి 2 తప్పు, ఆ 2 సంవత్సరాల పాపను ఆ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టడం. ఓకే, ఇక ఇతనితో అతను మాట్లాడుతున్నారు, సంభాషణ మాట్లాడుతున్న సందర్భంలో అతని నోటి నుంచి ఆల్కహాల్ స్మెల్ వచ్చేసింది. ఇంకేముందండి, అమెరికాలో చాలా స్ట్రిక్ట్ అండి, నువ్వు తాగి డ్రైవ్ చేయకూడదు అంతే. ఓకే, రెండోది చిన్నపిల్లల ఈ విషయము, ఇంకా రకరకాల రీజన్స్ ఉంటాయి. కారు మీద నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు, అది రోడ్ మీద డ్రైవ్ చేసేటప్పుడు ఏం రూల్స్ పాటించాలన్నీ కూడా నువ్వన్నీ తెలుసుకోవాలి. నువ్వు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయినావంటేనే నువ్వు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకుంటావు. అది 70 పేజీల సమ్మరీ ఉంటుంది. అసలు డ్రైవింగ్ రూల్స్ ప్రతి స్టేట్కి బుక్ ఉంటుంది. ఆ బుక్స్ నువ్వు చదివి నువ్వు టెస్ట్ తీసుకొని పాస్ అవుతావు. పాస్ అవ్వాలంటే నువ్వు ఆ బుక్లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ నీకు తెలిసి ఉండాలి. మరి నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయావు? ఈ భవానీ శంకర్ పటేల్ది అబ్సల్యూట్లీ రాంగ్. అతను అరెస్ట్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే 2 ఏళ్ళ చిన్నారిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకుని నడుపుతున్నాడు అంటే అతడు ఎంత మూర్ఖుడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇండియా నుంచి
వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రూల్స్ నేర్చుకోండి, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించండి, చట్టాలపైన అవగాహన పెంచుకోండి. లేదంటే మేము ఇండియాలోనే నువ్వు సీట్లు లేకుండా ఇప్పుడు కొంతమంది నేను స్వయంగా చూశాను. అసలు రాజకీయ నాయకులు కొంతమంది వ్యక్తులు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నడుపుతుంటారు. పోలీసులు చూసినా కూడా అతనికి నమస్కారం కొడతారు కూడా ఏమనకుండా పంపించేవాళ్ళం. అలాంటివి నేను చాలా చూశాను. టీవీ వార్తల్లో మన కాడ చాలా వచ్చాయి అసలు అలాంటివి. కానీ ఇక్కడ అది మాత్రం వర్కౌట్ కాదు. పోలీసులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా సరే దానికి పెనాల్టీ వేస్తారు. ఇప్పుడు ఆ భవానీ శంకర్ని ఈ 3 తప్పులు చేశాడు. నెంబరు ప్లేట్ కనిపించకపోవడం, లైట్ లేక కనిపించకపోవడం, 2 ఏళ్ల చిన్నారిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టడం, కారు సీట్లు లేకుండా, 3వది ఆయన ఆల్కహాల్ తీసుకోవటం. ఈ 3 బట్టి అతన్ని ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది. ఇప్పుడైతే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని విచారించి అతనికి కోర్టు డేట్ ఇచ్చారు, ఈ రోజున రమ్మనేసి. ఆ రోజున ఖచ్చితంగా అతనికి 1 ఇయర్ జైలు శిక్ష పడుతుంది. అతని డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేసి పడేస్తారు అసలు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ తండ్రి ప్రవర్తించిన తీరు వల్ల ఇప్పుడు ఏంటి, నువ్వు నీ పిల్లల్ని సరిగా పెంచట్లేదనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. సో ఇతనికి ఆ పాపకి అమ్మ గిట్టం ఉంటే కనుక మనకు తెలియదు, కానీ ఆ వార్తలు ఇంకా బయటికి రాలేదు. సో ఇక్కడ రూల్స్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు పిల్లలు సడన్గా ఎవరైనా చూసినప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు వెంటనే వేరే వాళ్ళకు ఇక్కడ గవర్నమెంట్లో ఒక కమిటీ ఉంటుంది అన్నట్టు, ఇట్లా పిల్లల సంరక్షణ విషయంలో ఏ రకమైన సిద్ధాంతాలు పాటించాలనేసి. ఉదాహరణకి అంతే కదండి, ఉదాహరణకి మీరు చూడండి ఒకసారి, ఈ స్కూల్లోకి పిల్లలు వెళ్తుంటారు కదా, ఆ పిల్లలకి ప్రతి సంవత్సరము వాళ్ళకు వెయిట్ టెస్ట్, హైట్ టెస్ట్, హైస్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు వాళ్ళకి. అయితే వాళ్ళకు ఏమైనా సరే కొంచెము ఈ మాల్ న్యూట్రిషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పిల్లలకి అనేసి అనిపిస్తే కనుక వీళ్ళు స్కూల్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకు రిపోర్ట్ పంపిస్తారు. పలానా పిల్లోడు పలానా పాప ఈ మాల్ న్యూట్రిషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి చెప్తే, రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చేసేసి మొత్తం చెక్ చేస్తారు. అంటే ఇంటికి వచ్చేసేసి నీ ఫ్రిడ్జ్లో పిల్లలకు సంబంధించిన ఆహార పదార్థాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేసి మొత్తం చెక్ చేస్తారు. ఆ పిల్లల బెడ్రూమ్ ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా, పిల్లలకు మినిమం మెయింటైన్ చేయవలసినటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళ ఇంట్లో. ఒకవేళ లేవు అనుకో, అంతే, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా నువ్వెన్ని చెప్పేసినా ఊరుకోరు. నీ తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని సపరేట్ చేసి పడేస్తారు. ఇంకా ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు డ్రగ్ అడిక్ట్ అయిపోయి లేదంటే ఆల్కహాల్ బాగా తాగి ఉన్నారనుకోండి, సో పిల్లల్ని ఇంకా అసలు మీకు ఇవ్వరు. 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే పెంచుతారు. దీనిపైన ఒక సినిమా కూడా వచ్చింది, రాణి ముఖర్జీ ఎవరో నటించారు, హిందీలో ఉంది అది. ఓకే, సో అలా చిన్నపిల్లల పట్ల నువ్వు ఏ మాత్రం కూడా వాళ్ళకి మినిమం సదుపాయాలు లేకుండా పెంచితే కనుక ఖచ్చితంగా ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఒక డ్రైవింగ్ దాంట్లోనే ఈ విధంగా రూల్స్ ఉన్నాయంటే, అంటే చిన్నపిల్లల్ని ముందు కార్ సీట్లో కూర్చోబెట్టకూడదు అనేసి రూల్స్ ఉన్నాయంటే, మరి మిగతా పిల్లలకు ఆహార పదార్థాలు ఇచ్చే దాంట్లో ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు మన వాళ్ళు వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రూల్స్, ఇండియాలో ఉన్నటువంటి కొన్ని పద్ధతుల్ని నువ్వు యాటిట్యూడ్ని ఇక్కడ ప్రదర్శిస్తే కుదరదు. సో ఇక్కడ నువ్వు ఏ రకంగా ఉండాలో, ఏ రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలో అవి పాటిస్తేనే నువ్వు క్షేమంగా ఉంటావు, లేకపోతే అరెస్ట్ అవుతావు. ఓకే, ఇప్పుడు డ్రైవింగ్ విషయంలో నా ఎక్స్పీరియన్స్ 2 విషయాలండి. నేను ఒకసారి స్టాప్ సైన్ ఉంది, స్టాప్ సైన్ దగ్గర నేను 1 సెకండ్ కూడా ఆగలేదు, ఎవరు లేరు కదా అనేసి ఒక్కటే సెకండ్ ఆగేసేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే ఈ పోలీసులు ఎక్కడో దాక్కొని ఉంటారు. వాళ్ళు వెంటనే నా కాడికి వచ్చేసేసి నా అన్నీ చెక్ చేసేసి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఫస్ట్ పాయింట్ కింద నేను ఏమీ అనట్లేదు, ఎక్స్క్యూజ్ చేస్తున్నాము, నెక్స్ట్ టైం అయితే కనుక మీకు ఫైన్ వేస్తాము, నువ్వు కోర్టుకు విచారణ రావాల్సి ఉంటుందని చెప్పేసరికి నేను అప్పటి నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. నాకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. అయితే ఇంకా 2 ఎగ్జాంపుల్ ఏంటంటే, డ్రైవింగ్ టెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో మా పాపను తీసుకెళ్ళాను, ఆమె డ్రైవింగ్ టెస్ట్ అయిపోయింది, పాస్ అయిపోయింది. సో ఆ సందర్భంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక కపుల్, అంటే వాళ్ళ పాపను కూడా డ్రైవింగ్ టెస్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు అక్కడ నా దగ్గరికి వచ్చేసేసి, మీ పాపకు డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావడానికి ఏమైనా డబ్బులు ఇచ్చావా, మేము ఏమైనా డబ్బులు ఇచ్చేస్తే అతను పాస్ చేస్తాడా అని అడిగారు. నాకైతే అసలు చాలా కోపం వచ్చేసేసింది. మీ కంట్రీలో ఉన్నటువంటి యాటిట్యూడ్ని ఇక్కడ మీరు ప్రదర్శించకండి. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాను అనుకో, మీరు అరెస్ట్ అయిపోతారు, జైలుకి వెళ్ళిపోతారు. ఇక్కడ బ్రైబరీ అనేది, అంటే లంచాలు ఇవ్వటం అనేది ఇక్కడ చాలా తప్పు, చాలా నేరం కూడా. నువ్వు నాతో అన్నావు కాబట్టి నేను ఈ విషయం చెప్పాను.
నువ్వే డైరెక్ట్ ఆ డ్రైవింగ్ టెస్ట్ చేసే వ్యక్తితో నీకు డబ్బులు ఇస్తాను, మా పాపను పాస్ చేయమని మీరు అడిగి ఉంటే కనుక ఈరోజు మీరు జైల్లో ఉండేవాళ్ళంటే వాళ్ళు భయపడ్డారు. అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు అమెరికాకు. అంటే కొత్తగా వచ్చినప్పటికీ కూడా, అంటే కొన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా వాళ్ళ పాప యొక్క టెస్ట్ కోసం వీళ్ళు ఆ విధంగా అడిగారంటే చూడండి. నాకు ఇంతకుముందుకు ఇంకొక తన భర్త తన భార్య డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావడానికి, అంటే అప్పుడు నేను డ్రైవింగ్ టెస్ట్కు వెళ్ళాను అన్నట్టు. తన భార్య టెస్ట్ పాస్ కావడానికి డబ్బులు ఎరచూపాడు అప్పుడు ఆ సమయంలో. చూడండి, ఇలా ఉంటారు కొంతమంది. మనం అన్నీ కూడా విదేశాల నుంచి వచ్చినప్పుడు కూడా అమెరికాలో మనకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేది తెలుసుకోవాలి. లేదంటే భవానీ శంకర్కు పటేల్కు జరిగినటువంటిది అందరికీ జరుగుతుంది. సో కాబట్టి ఇది అందరికీ తెలియదని కాదు, కొంతమంది చదివినా కూడా ప్రతి రాష్ట్రానికి కూడా డ్రైవింగ్ టెస్ట్ మాన్యువల్ ఉంటుంది, అందులో అన్ని విషయాలు ఉంటాయి. కొంతమంది చదివినా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేస్తే నీకు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. సో జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నువ్వు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చావంటే ఈ దేశానికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే బాగుంటుంది. సో ఇది భవానీ శంకర్ పటేల్. ఖచ్చితంగా అతనికి కోర్టు డేట్ ఇచ్చారు. ఐ థింక్ నెక్స్ట్ మంత్. అతనికి ఖచ్చితంగా 1 year జైలు శిక్ష మాత్రం ఖచ్చితంగా పడుతుందండి.